భారత రాష్ట్రపతి గురించి అలాగే ఉపరాష్ట్రపతి గురించి చర్చించడం జరిగింది. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వంలో కార్యనిర్వాహక శాఖగా పనిచేసేటటువంటి కేంద్ర మంత్రిమండలి యొక్క ఏర్పాటు, అలాగే పని విధానానికి సంబంధించి రాజ్యాంగం ద్వారా పేర్కొనబడినటువంటి లేక రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి రాజ్యాంగ నియమ నిబంధనల గురించి, అంటే థియరిటికల్గా సిద్ధాంతపరంగా మన దేశం పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తుంది. కాబట్టి పార్లమెంటరీ తరహా విధానాన్ని అనుసరించే మన దేశంలోని కేంద్ర ప్రభుత్వం అనగా ప్రధానమంత్రి అధ్యక్షతన ఉండేటటువంటి కేంద్ర మంత్రి మండలి యొక్క నిర్మాణం, దాని పని విధానానికి సంబంధించి భారత రాజ్యాంగంలో ప్రస్తావించబడినటువంటి అంశాల గురించి చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నది. మన రాజ్యాంగంలో ఉన్నటువంటి 74 నుండి 78 వరకు ఉన్నటువంటి అధికరణలు ఏవైతున్నాయో అందులో ఈ కేంద్ర మంత్రి మండలి యొక్క పని విధానానికి సంబంధించిన అంశాలు ప్రస్తావిస్తున్నాం. వాస్తవానికి భారతదేశం పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తుంది. మన దేశం పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తుంది. పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరించి ఇక్కడ ఇద్దరు అధిపతులు ఉంటారు. ఇద్దరు అధిపతులు ఒకరు రాష్ట్రపతి, మరొకరు ప్రధానమంత్రి. ఓకే, రాష్ట్రపతి దేశాధిపతిగా పనిచేస్తారు. ప్రధానమంత్రి ప్రభుత్వాధిపతిగా పనిచేస్తారు. సో అధ్యక్ష తరహా ప్రభుత్వానికి పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి ఉన్న ప్రధానమైన తేడా ఇది. అధ్యక్ష తరహా ప్రభుత్వంలో దేశాధిపతి ప్రభుత్వాధిపతి ఒక్కరే ఉంటారు, అధ్యక్షుడు ఉంటాడు. అధ్యక్షుడే దేశాధిపతి, అధ్యక్షుడే ప్రభుత్వాధిపతి. కానీ పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో ఇద్దరు అధిపతులు ఉంటారు. ఒకరు దేశాధిపతి, రెండో వ్యక్తి ప్రభుత్వాధిపతి. దేశాధిపతిగా రాష్ట్రపతి పనిచేస్తారు, ప్రభుత్వాధిపతిగా ప్రధానమంత్రి పనిచేస్తారు. మరి ఎందుకు ఇలా రాశాము అని అంటే, దేశాధిపతిగా పనిచేసేటటువంటి రాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో ఇతను డీజూరీ సావరిన్గా పనిచేస్తారు. డీజూరీ సావరిన్గా పనిచేస్తారు. డీజూరీ సావరిన్ అంటే అర్థం ఏంటిది అంటే నామమాత్ర అధికారి. నామమాత్ర అధికారి ఎవరు? దేశాధిపతి, రాష్ట్రపతి. అతను డీజూరీ సావరిన్ అనగా నామమాత్రమైన అధికారి. మరి ప్రభుత్వాధిపతి, ఇతను ప్రభుత్వాధిపతిగా పనిచేసే ప్రధానమంత్రి డి ఫ్యాక్టో సావరిన్. డి ఫ్యాక్టో సావరిన్ అనగా వాస్తవిక అధికారి, వాస్తవాధికారి. అంటే నామమాత్రమైన అధికారి రాష్ట్రపతి, వాస్తవాధికారి ప్రధానమంత్రి. అంటే ఇప్పటి వరకు కూడా మనము భారత రాష్ట్రపతి గురించి వివరణాత్మకంగా చర్చించాము. భారత రాష్ట్రపతి భారతదేశానికి అధిపతి, అతను డీజూరీ సావరిన్ అంటే నామమాత్రమైన సార్వభౌమాధికారి. కాగా ఇప్పుడు చర్చించబోయే కేంద్ర మంత్రిమండలి ఏదైతే ఉందో ఇది చాలా చాలా కీలకమైనది. భారతదేశ పరిపాలనలో ఈ కేంద్ర మంత్రిమండలి అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. కేంద్ర మంత్రిమండలికి అధిపతిగా ప్రధానమంత్రి ఉంటాడు. ఆ ప్రధానమంత్రి అధ్యక్షతన ఉండేటటువంటి కేంద్ర మంత్రిమండలే భారతదేశ పరిపాలన మొత్తాన్ని నిర్వహిస్తూ వాస్తవాధికారిగా పనిచేస్తుంది. అందుకోసమే ప్రధానమంత్రిని డి ఫ్యాక్టో సావరిన్ అంటాము. డి ఫ్యాక్టో సావరిన్ అనగా వాస్తవిక సార్వభౌమాధికారి లేదా వాస్తవిక అధికారిగా పేర్కొంటాం. సో
పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరించే మన దేశంలో ఇద్దరు అధిపతులు ఉంటారు. ఒకరు దేశాధిపతి, ఇంకొకరు ప్రభుత్వాధిపతి. దేశాధిపతి రాష్ట్రపతి, నామమాత్రమైన అధికారి. ప్రభుత్వాధిపతి ప్రధానమంత్రి, వాస్తవిక అధికారి. ఇది పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి సంబంధించిన అత్యంత కీలకమైనటువంటి సూత్రం. ఇక రెండో విషయం ఏంటంటే, మీకు పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఎందుకు అంటున్నామంటే, పార్లమెంట్ అనగా ఏ శాఖ ఇది? శాసన శాఖ. ఇందులో ఎవరైతే మెజార్టీని సంపాదిస్తారో వాళ్ళే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రభుత్వం అంటే ఏ శాఖ? కార్యనిర్వాహక శాఖ. అంటే పరిపాలన అనే కార్యాన్ని నిర్వహించేటటువంటి శాఖే కార్యనిర్వాహక శాఖ. అంటే పరిపాలన అనే కార్యాన్ని నిర్వహించే శాఖ కార్యనిర్వాహక శాఖ. కార్యనిర్వాహక శాఖకు ఎవరు పనిచేస్తారు? ప్రభుత్వము. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, మంత్రి మండలి అని కూడా అంటాము. మంత్రి మండలి అన్నా, ప్రభుత్వం అన్నా, కార్యనిర్వాహక శాఖ అన్నా కూడా ఇది ఎక్కడి నుంచి ఏర్పడుతుంది? పార్లమెంటు ద్వారా ఏర్పడుతుంది. పార్లమెంట్ అంటే ఏ శాఖ? శాసన శాఖ. అంటే అర్థం ఏంటిది? పార్లమెంటుని ప్రజలు ఎన్నుకుంటే, పార్లమెంట్లో మెజార్టీని సంపాదించిన వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రజలు పార్లమెంట్ అంటే శాసనశాఖను ఎన్నుకుంటే శాసనశాఖ ద్వారా ప్రభుత్వం, మంత్రిమండలి, కార్యనిర్వాహక శాఖ ఏర్పడుతుంది. ప్రభుత్వంలో అత్యంత కీలకమైన రెండు శాఖలు ఏవైతున్నాయి, శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ. ఎలా ఉంటుంది? శాసనశాఖ ప్రజల ద్వారా ఏర్పాటవుతుంది. శాసనశాఖ దేశ పరిపాలనకు అవసరమైన శాసనాలు చేసే శాసనశాఖ ప్రజల ద్వారా ఏర్పాటవుతుంది. ప్రజల ద్వారా ఏర్పాటైనటువంటి శాసనశాఖ ద్వారా ప్రభుత్వం అనగా మంత్రిమండలి ఏర్పాటవుతుంది, అనగా కార్యనిర్వాహక శాఖ ఏర్పాటవుతుంది. పార్లమెంట్ అనే శాసనశాఖ ద్వారా ఏర్పడిన ప్రభుత్వం అనే కార్యనిర్వాహక శాఖనే పార్లమెంటరీ ప్రభుత్వం అంటాం. మీకు పార్లమెంటరీ ప్రభుత్వంలో రెండు పదాలు ఉన్నవి, రెండు శాఖలు ఉన్నవి. పార్లమెంట్ అంటేనేమో శాసనశాఖ, ప్రభుత్వం అంటేనేమో కార్యనిర్వాహక శాఖ. దేశ పరిపాలనకు అవసరమైన శాసనాలన్నింటినీ పార్లమెంట్ అనగా శాసనశాఖ చేస్తుంది. ప్రభుత్వం అంటే కార్యనిర్వాహక శాఖ వాటిని అమలు చేస్తుంది. అంటే దేశ పరిపాలన నిర్వహించే కార్యనిర్వాహక శాఖ శాసనశాఖ ద్వారా ఏర్పడింది కాబట్టి, అందులో మెజార్టీని సంపాదించి ఏర్పడింది కాబట్టి, ఈ ప్రభుత్వం చేసే ప్రతి పనికి కూడా పార్లమెంటుకు సమిష్టి బాధ్యత వహించాలి. చాలా మంది ఈ సందర్భంలో ఈ ప్రశ్న కూడా వస్తుంది, పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుందంటే సమిష్టి బాధ్యత సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. ప్రభుత్వం ఎలా ఏర్పడుతుందంటే మెజార్టీ ద్వారా ప్రభుత్వం ఏర్పాటవుతుంది. ప్రభుత్వం ఏర్పడేది పార్లమెంట్లో మెజార్టీ సంపాదించి ఏర్పాటవుతుంది. పనిచేసేది ఎలా అన్నప్పుడు ప్రభుత్వం అనేది పార్లమెంటుకు సమిష్టి బాధ్యత వహించటం ద్వారా పనిచేస్తుంది, సమిష్టి బాధ్యత వహిస్తూ పనిచేస్తుంది. అందుకోసమే పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని గురించి గార్నర్ అనేటటువంటి రాజనీతి శాస్త్రవేత్త ఇచ్చిన నిర్వచనాన్ని పరిశీలిస్తే, పార్లమెంట్ అనే శాసనశాఖ ద్వారా ఏర్పడిన ప్రభుత్వం అనే కార్యనిర్వాహక శాఖ తిరిగి శాసనశాఖకు సమిష్టి బాధ్యత వహించటాన్నే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటాము. ఇక్కడ నేను మీకు కేంద్ర మంత్రి మండలి గురించి చర్చించే ముందు ఈ రెండు అంశాలు ఎందుకు చెప్పామంటే, ఈ రెండింటిపైన కూడా నీకు ఖచ్చితమైన క్లారిటీ ఉండాలి. అంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వం కోసం మాత్రమే కాదు, సిద్ధాంతం కోసమే కాదు, భారతదేశాన్ని పరిపాలించే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాన్ని పరిపాలించే రాష్ట్ర ప్రభుత్వం, ఈ రెండు సూత్రాల మీద ఆధారపడి పనిచేస్తున్నవి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 1947 నుంచి ఈ రోజు వరకు కూడా 52 ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆల్మోస్ట్ ఈ 70 సంవత్సరాల పైబడినటువంటి కాలం మొత్తంలో కూడా భారతదేశంలోని కేంద్ర మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రెండు సూత్రాలపైన ఆధారపడి పనిచేస్తున్నాయి. కాబట్టి వీటిపైన మనకంటూ ఒక ఖచ్చితమైనటువంటి క్లారిటీ ఉండాలి. అందుకోసమే ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పబోయే ముందు కేంద్ర మంత్రిమండలి అంటే ఏమిటి, దీని నిర్మాణం ఏంటిది, దీన్ని ఎలా ఏర్పాటు చేస్తాము, అది ఎలా పనిచేస్తుంది, పని విధానాన్ని గురించి నీ క్లారిటీ ఉండాలంటే ఈ రెండు విషయాలు కూడా ఇంపార్టెంటే. ఈ కేంద్ర మంత్రిమండలి
పార్లమెంటు ద్వారా ఏర్పడుతుంది, పార్లమెంటుకు సమిష్టి బాధ్యత వహిస్తుంది. భారతదేశ పరిపాలన నిర్వహణలో రాష్ట్రపతి చాలా చాలా కీలకమని చెప్పుకున్నాము. ఎందుకంటే భారత రాజ్యాంగంలోని 53వ అధికరణ ఏం తెలియజేస్తుంది? 53వ అధికరణ దేశ పరిపాలనకు సంబంధించిన కార్యనిర్వహణ మొత్తం రాష్ట్రపతి ద్వారా నిర్వహించబడాలి. దేశ పరిపాలనకు సంబంధించిన కార్యనిర్వహణ మొత్తం రాష్ట్రపతి ద్వారా నిర్వహించబడాలి. మరి రాష్ట్రపతి ఎలా నిర్వహించవచ్చును అని అంటే స్వయంగా కానీ ఇతరుల సహకారంతో కానీ నిర్వహించవచ్చును. స్వయంగా కానీ ఇతరుల సహకారంతో కానీ నిర్వహించవచ్చును. ఇది అందుకోసం ఆ ఎవర ఇతరులు అన్నప్పుడు ఈ ప్రధానమంత్రి అధ్యక్షన ఉండే కేంద్ర మంత్రి మండలి ఏదైతే ఉందో వాళ్ళే రాష్ట్రపతికి దేశ పరిపాలనలో అంటే సలహాలు సహాయాన్ని అందిస్తారు. కాబట్టి దీనిపైన మీకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది ఒకసారి అంటే మీరు క్లారిటీతోని వివరణాత్మకంగా పరిశీలిస్తే ఇది మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 53 అధికరణ ప్రకారం దేశ పరిపాలన మొత్తం రాష్ట్రపతి ద్వారా నిర్వహణ. మరి రాష్ట్రపతి ఎలా నిర్వహిస్తారంటే ఇక్కడే చెప్తున్నాం. రాష్ట్రపతి స్వయంగా కానీ లేక ఇతరుల సహకారంతో కానీ నిర్వహించవచ్చును. 52 అధికరణ ప్రకారం భారతదేశానికి అధిపతి రాష్ట్రపతి. 52 ప్రకారం. 53 ప్రకారం దేశ పరిపాలన మొత్తం రాష్ట్రపతి ద్వారానే నిర్వహించబడాలి. రాష్ట్రపతి ఆ పరిపాలన ఎలా నిర్వహించవచ్చు అంటే స్వయంగా కానీ ఇతరుల సహకారంతో కానీ నిర్వహించవచ్చునని రాశాం. ఎవరా ఇతరులు అంటే దీనికి కనెక్టింగ్ పాయింట్ ఏంటంటే 74(1)లో ఉన్నది. ఏమనుంది 74(1) అధికరణలో? there shall be a cabinet under the leadership of the prime minister who will aid and advise the president of India while carrying the Indian administration. భారతదేశ పరిపాలన నిర్వహణలో రాష్ట్రపతికి సలహాలు సహాయాన్ని అందివ్వడానికి ప్రధానమంత్రి అధ్యక్షతన ఒక మంత్రి మండలి ఉంటుంది. భారతదేశ పరిపాలన నిర్వహణలో రాష్ట్రపతికి సలహాలు సహాయాన్ని అందివ్వడానికి ప్రధానమంత్రి అధ్యక్షతన ఒక మంత్రి మండలి ఉంటుంది. అంటే ఇక్కడ పరిపాలన నిర్వహించేది రాష్ట్రపతి. ఎలా నిర్వహిస్తాడంటే స్వయంగా కానీ ఇతరుల సహకారంతో కానీ. ఎవరా ఇతరులు ఎవరి సహకారంతో నిర్వహిస్తారంటే ఇక్కడ రాసేటటువంటి ప్రధానమంత్రి అధ్యక్షతన ఉండే మంత్రి మండలి. దేశ పరిపాలన నిర్వహణలో రాష్ట్రపతికి సలహాలు సహాయాన్ని అందివ్వడానికి ప్రధానమంత్రి అధ్యక్షతన మంత్రి మండలి ఉంటుంది. ఇది ఇక్కడ మీకు సీక్వెన్స్. 52 అధికరణ ఏం చెప్తుంది? భారతదేశానికి అధిపతి రాష్ట్రపతి. 53 ఏం చెప్తుంది? దేశ పరిపాలన మొత్తం రాష్ట్రపతి ద్వారా నిర్వహించబడాలి. ఆ పరిపాలన ఎలా నిర్వహించబడాలి? స్వయంగా కానీ ఇతర సహకారంతో కానీ. ఎవరి సహకారంతో నిర్వహిస్తున్నారు? దేశ పరిపాలన నిర్వహణలో రాష్ట్రపతికి సలహాలు సహాయాన్ని అందివ్వడానికి ప్రధానమంత్రి అధ్యక్షుని ఒక మంత్రి మండలి ఉంటుంది. వారి సహాయ సహకారాలతోనే దేశ పరిపాలన భారత రాష్ట్రపతి ద్వారా నిర్వహించబడుతుంది. ఇది రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి అంశం. ఇక్కడ ఇంతకుముందు నేను మీకు ఒక విషయం చెప్పాను. ఇక్కడ అవసరం వచ్చింది కాబట్టి
నేను దానికి వివరణ ఇస్తాను. ఈ ఒక ఇంపార్టెంట్ అనే కాన్సెప్ట్ ఉందన్నమాట. ఆ కాన్సెప్ట్ని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు మనం పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని గురించి చెప్పేటప్పుడు భారత రాష్ట్రపతి ఈ దేశానికి అధిపతి అని చెప్పాము. దేశాధిపతి అయినటువంటి రాష్ట్రపతి దేశ పరిపాలన మొత్తం రాష్ట్రపతి ద్వారా నిర్వహించబడాలి. వారు రాజ్యాంగాధిపతి, దేశాధిపతి అని చెప్పుకున్నాం. మరి అలాంటి రాష్ట్రపతి డి జూరీ సావరిన్నాం, నామమాత్రమైన సార్వభౌమాధికారి అన్నాం. అదేంటో మీకు తెలియాలంటే దేశ పరిపాలన మొత్తం నిర్వహించేటటువంటి దేశ పరిపాలన నిర్వహణలో కీలక పాత్ర పోషించేటటువంటి పార్లమెంటు, కేంద్ర మంత్రి మండలి, రాష్ట్రపతికి ఈ ముగ్గురి మధ్యన ఉండేటటువంటి అవినాభావ సంబంధాన్ని గురించి మనం అర్థం చేసుకుంటే మనకు పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి సంబంధించిన ఇరుసు లాంటి సూత్రం, దాంట్లో కీలకమైనటువంటి అంశం కూడా మనం అర్థం చేసుకోవడం సులభమే. ఇక్కడ ఒకసారి చూడండి. దేశ పరిపాలన నిర్వహణలో రాష్ట్రపతికి సలహాలు సాయాన్ని అందివ్వడానికి ప్రధానమంత్రి అధ్యక్షతన మంత్రిమండలి ఉంటుందని రాశాము. మరి ఈ మంత్రిమండలి ఇచ్చిన సలహాలని రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలా? మంత్రిమండలి ఇచ్చిన సలహాలని భారత రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలా లేక తిరస్కరించవచ్చునా? ఈ విషయంలో రాజ్యాంగంలో ఎలాంటి వివరణ లేదు. భారత రాజ్యాంగంలో దీనిపైన తప్పనిసరిగా పాటించాలి అని కానీ పాటించకూడదని కూడా ఏమీ లేదు, రాజ్యాంగం లేదు. చూడండి ఒకసారి. ఉదాహరణకి కేంద్ర మంత్రి మండలి సలహాలు ఎవరికి ఇస్తుంది? రాష్ట్రపతికి ఇస్తుంది. రాష్ట్రపతి దానిపైన నిర్ణయం తీసుకుంటాడు. ఎవరిచ్చిన సలహాలను అనుసరించి? కేంద్ర మంత్రి మండలి ఇచ్చిన సలహాలను అనుసరించి రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటాడు. ఇప్పుడు మన ప్రశ్న ఏమిటి? ఈ కేంద్ర మంత్రి మండలి అంటే ప్రధానమంత్రి అధ్యక్షతన ఉండేటటువంటి కేంద్ర మంత్రి మండలి ఇచ్చిన సలహాలని రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలా లేక తిరస్కరించవచ్చునా? ఇది మన ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం రాజ్యాంగంలో లేదని చెప్పాను. లేదు, రాజ్యాంగం లేదు. దాని ఒరిజినల్ రాజ్యాంగంలో దానిపైన ఎలాంటివి ఉన్నాయి. తప్పనిసరిగా పాటించాలని లేదు, లేక పాటించకూడదని కూడా లేదు. పాటించాలని లేదు, పాటించకూడదని కూడా ఏది లేదు. కాబట్టి 1976లో శ్రీమతి ఇందిరాగాంధీ 42వ రాజ్యాంగ సవరణ చేసినప్పుడు ఏం చేసిందంటే కేంద్ర మంత్రి మండలి యొక్క సలహాలని రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలి. ఇది రాజ్యాంగంలో చేర్చబడినటువంటి అంశం. కేంద్ర మంత్రి మండలి ఇచ్చిన సలహాలని రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలి. ఎందుకని? భారతదేశం పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తుంది కాబట్టి పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరించే భారతదేశంలో ఈ దేశాన్ని పరిపాలించే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి మండలి పార్లమెంటు ద్వారా ఏర్పడుతుంది. పార్లమెంట్ అనేది ప్రజల ద్వారా ఏర్పడుతుంది. ఇది ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజల ద్వారా ఎన్నుకోబడిన పార్లమెంటు ద్వారానే ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. కాబట్టి ఆ ప్రభుత్వం ఇచ్చిన సలహాలని రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలి అని చెప్పి ఇందిరాగాంధీ ఈ రాజ్యాంగ సవరణ తీసుకురావటం జరిగింది. ఎప్పుడు 76లో 42nd అమెండ్మెంట్ ద్వారా ఈ మార్పును తీసుకొస్తే తర్వాత 1978లో జనతా ప్రభుత్వం ఏం చేసింది అని అంటే దీనిపైన 44వ రాజ్యాంగ సవరణ చేసింది. 44వ రాజ్యాంగ సవరణ. మరి 44వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుంది అని అంటే కేంద్ర మంత్రి మండలి రాష్ట్రపతికి ఇచ్చిన సలహాలను తప్పనిసరిగా పాటించవలసిన అవసరం లేదు, తిరస్కరించి పునఃపరిశీలనకు వెనుకకు పంపవచ్చును. ఇందిరాగాంధీ ఏం చేసింది? 42వ సవరణ ద్వారా కేంద్ర మంత్రి మండలి ఇచ్చిన సలహాలను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలని 42వ సవరణ ద్వారా మార్పుని చేసింది. జనతా ప్రభుత్వం ఏం చేసిందంటే తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదు, తిరస్కరించవచ్చును,
లేక పునఃపరిశీలనకు వెనుకకు పంపవచ్చును. కేంద్ర మంత్రి మండలి ఇచ్చిన సలహాలను భారత రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాల్సినటువంటి అవసరం లేదు. తిరస్కరించవచ్చును, పునఃపరిశీలనకు వెనుకకు పంపవచ్చును. తిరస్కరించవచ్చు, పునఃపరిశీలనకు వెనుకకు పంపవచ్చును. మరి పంపితే ఒకవేళ కేంద్ర మంత్రి మండలి ఇచ్చిన సలహాలని భారత రాష్ట్రపతి ఆమోదించకుండా పునఃపరిశీలనకు వెనుకకు పంపినట్లయితే ఇదే సలహాని కేంద్ర మంత్రి మండలి రెండవసారి పంపిస్తే ఎవరికి పంపిస్తే? రాష్ట్రపతికి పంపిస్తే ఇది సమస్య. మొదటిసారి పంపించినాం, సలహా ఇచ్చింది రాష్ట్రపతికి. వారేం చేసినారు? తిరస్కరించి వెనుకకు పంపినారు, పునఃపరిశీలన వెనుకకు పంపినారు. కానీ కేంద్ర మంత్రి మండలి అదే విషయాన్ని రెండోసారి ఆమోదించి రాష్ట్రపతికి పంపింది. అప్పుడు ఏం చేయాలి? రెండవసారి ఆమోదించి రాష్ట్రపతికి పంపినప్పుడు రాష్ట్రపతి దాన్ని తప్పనిసరిగా ఆమోదించాలి, తప్పనిసరిగా ఆమోదం తెలపాలి. అంటే దీనిని బట్టి అర్థం చేసుకోవాలి మనం అంటే, కేంద్ర మంత్రి మండలి ఏ శాఖ? కార్యనిర్వాహక శాఖ. వీరు ఎవరికి సలహాలు ఇస్తారు? రాష్ట్రపతికి. ఏ విషయంలో? పరిపాలన విషయాల్లో. ఇక్కడ ముందు చూడండి, దేశ పరిపాలన నిర్వహణలో రాష్ట్రపతికి సలహాలు సహాయాన్ని అందివ్వటానికి ప్రధానమంత్రి అధ్యక్షత మంత్రి మండలి ఉంటుంది. ఆ మంత్రి మండలి ఇచ్చిన సలహాలను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలంటే రాజ్యాంగంలో ఏమీ లేదు. కాబట్టి ఇందిరాగాంధీ ఏం చేసింది? 42వ సవరణ ద్వారా తప్పనిసరిగా పాటించాలనే మార్పును చేసింది. కానీ జనతా ప్రభుత్వం ఏం చేసిందంటే తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదు, తిరస్కరించి వెనుకకు పంపవచ్చుననే మార్పును కూడా చేసింది. అయితే తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదు, తిరస్కరించి పునఃపరిశీలన వెనుకకు. అదే విషయాన్ని మంత్రి మండలి రెండవసారి ఆమోదించి పంపినట్లయితే రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలి. అంటే ఇప్పుడు రాష్ట్రపతి చెప్పినట్లుగా కేంద్ర మంత్రి మండలి వినాలా, లేక కేంద్ర మంత్రి మండలి చెప్పినట్లుగా రాష్ట్రపతి వినాలా అంటే 44వ రాజ్యాంగ సవరణ 42వ రాజ్యాంగ సవరణను పరిశీలిస్తే అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, కేంద్ర మంత్రి మండలి ఇచ్చిన సలహాని భారత రాష్ట్రపతి మొదటిసారి కాకపోయినా రెండవసారి అయినా తప్పనిసరిగా ఆమోదించాలి అని అంటే మంత్రి మండలే వాస్తవిక అధికారిగా పనిచేస్తుంది. ఎవరు వాస్తవిక అధికారిగా పనిచేస్తారు? కేంద్ర మంత్రి మండలే. అంటే ప్రధానమంత్రి అధ్యక్షతన ఉండే కేంద్ర మంత్రి మండలే వాస్తవ అధికారిగా పనిచేస్తుంది. ఇంకొక విషయం చూడండి, మనం గతంలో కూడా ఒక అంశం చెప్పినాం. పార్లమెంటు అంటే ఇది ఏ శాఖ? శాసన శాఖ. ఇది ఆమోదించి పంపిన బిల్లు ఏదైతుందో బిల్లుని రాష్ట్రపతికి పంపిస్తే రాష్ట్రపతి ఏం చేయొచ్చు? ఆ బిల్లుని వీటో చేసి వెనుకకు పంపవచ్చును. అంటే పునఃపరిశీలనకు లేక తిరస్కరించి వెనుకకు రాష్ట్రపతి యొక్క వీటో అధికారాల గురించి చెప్పేటప్పుడు చెప్పాం. రాష్ట్రపతి ఆ బిల్లుని తిరస్కరించి వెనుకకు పంపొచ్చు, పునఃపరిశీలనకు వెనుకకు పంపొచ్చు. కానీ అదే బిల్లుని పార్లమెంటు రెండవసారి ఆమోదించి పంపిస్తే ఆ బిల్లుని రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి. అంటే శాసనశాఖ ఆమోదించి పంపిన బిల్లుని రాష్ట్రపతి తిరస్కరిస్తే అదే బిల్లుని పార్లమెంటు శాసనశాఖ రెండోసారి ఆమోదించి పంపిస్తే రాష్ట్రపతి తప్పనిసరిగా దానిపై సంతకం చెయ్యాలి. కార్యనిర్వాహక శాఖ అయిన కేంద్ర మంత్రి మండలి ఏదైనా సలహా ఇస్తే రాష్ట్రపతి దాన్ని తిరస్కరించి వెనుక పంపొచ్చు. కానీ అదే విషయాన్ని మంత్రి మండలి రెండోసారి ఆమోదించి పంపితే రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి. అంటే ఇక్కడ కార్యనిర్వాహక శాఖ చెప్పిన దానిని, ఇక్కడ శాసనశాఖ చెప్పిన దానిని రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాల్సి వస్తుంది. కాబట్టి ఎవరు చెప్పినట్లుగా ఎవరు వినాల్సి వస్తుంది అంటే కేంద్ర మంత్రి మండలి చెప్పినట్టుగా రాష్ట్రపతి వినాల్సి వస్తుంది, పార్లమెంటు చెప్పినట్టుగా రాష్ట్రపతి వినాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ రాష్ట్రపతి అనేటటువంటి అధిపతి నామమాత్రమైన అధికారిగా డి జూరీ సావరీన్గా పనిచేస్తారు. ఇది మీరు గమనించాల్సినటువంటి అంశం. ఎవరు నామమాత్రమైన అధికారి? రాష్ట్రపతి. ఎవరు వాస్తవిక అధికారి? ప్రధానమంత్రి అధ్యక్షత ఉండే మంత్రి మండలి. అందుకనే మీకు 42, 44 రాజ్యాంగ సవరణ తర్వాత భారత రాష్ట్రపతి యొక్క ప్రాధాన్యత మరింత కుంచుకుపోయింది అని చెప్పటానికి కారణం ఇదే.
మరింత కుంచుకుపోయింది అని చెప్పటానికి కారణం ఇదే. ఇది మీరు గమనించాల్సినటువంటి అంశం. ఇకపోతే దీంట్లో మనకు రెండో క్లాజ్ ఉంది. రెండో క్లాజ్ ఏంటంటే కేంద్ర మంత్రిమండలి రాష్ట్రపతికి ఇచ్చిన సలహాలను లేదా సలహాలపై ఏ న్యాయస్థానం ముందు కూడా ప్రశ్నింపరాదు. ఇది మీరు ఒకసారి గమనించండి. కేంద్ర మంత్రి మండలి దేశ పరిపాలన విషయంలో రాష్ట్రపతికి ఇచ్చిన సలహాలని ఏ న్యాయస్థానం ముందు కూడా ప్రశ్నింపరాదు. యూ షుడ్ నాట్ క్వశ్చన్ ది అడ్వైస్ గివెన్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. యూ షుడ్ నాట్ క్వశ్చన్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా. భారతదేశంలోని ఏ న్యాయస్థానం ముందు కూడా దీన్ని ప్రశ్నించటానికి అవకాశం లేదు. ఎవరిచ్చిన సలహాని? కేంద్ర మంత్రిమండలి ఇచ్చిన సలహాని. ఎవరికి ఇచ్చిన సలహాని? రాష్ట్రపతికి ఇచ్చిన సలహాని. రాష్ట్రపతి ఏం చేయాలి? ఆమోదించాలి. ఆమోదించకుండా ఒకవేళ రాష్ట్రపతి అనుకుంటే ఏం చేయవచ్చును? పునఃపరిశీలనకు వెనుకకు పంపవచ్చును. పునఃపరిశీలనకు వెనుకకు పంపితే అదే విషయాన్ని మంత్రిమండలి రెండోసారి ఆమోదించి పంపితే రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి. అలాంటి సలహా ఏదైతుందో దాన్ని భారతదేశంలో ఏ కోర్టు ముందు కూడా ప్రశ్నించడానికి అవకాశం లేదు. అంటే ఇక్కడ కోర్టు ముందు ప్రశ్నించటానికి అవకాశం లేదంటే కోర్టు కూడా విచారణ చేయటానికి అవకాశం లేదు. కేంద్ర మంత్రి మండలి రాష్ట్రపతికి పరిపాలన విషయంలో ఇచ్చిన సలహాని ఏ న్యాయస్థానం ముందు ప్రశ్నింపరాదు అని అంటే ఏ న్యాయస్థానం కూడా విచారించడానికి అవకాశం లేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇది సమాచార హక్కు చట్ట పరిధి కిందికి రాదు. సలహా రాదు, కానీ ఆ సలహా పైన భారత రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటే దాన్ని నువ్వు ఏ కోర్టు మందైనా ప్రశ్నించవచ్చు. ఆ సమాచారం కూడా నువ్వు తీసుకోవచ్చును. ఇచ్చిన సలహా మాత్రం న్యాయస్థానం ముందు ప్రశ్నించటానికి అవకాశం లేదు. అలాగే న్యాయస్థానం ముందు ప్రశ్నించటానికి అవకాశం లేదు. అలాగే ఆ అంశం సమాచార హక్కు చట్ట పరిధికి రాదు. మళ్ళీ ఇదొక కాన్సెప్ట్కి సంబంధించిన అంశం కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా దీనిపైన ఒక ఖచ్చితమైన క్లారిటీ ఉండాలి. ఎలా? ఉదాహరణకి మన ఇంతకుముందు దీంట్లో 52 దేశానికి అధిపతి రాష్ట్రపతి. దేశాధిపతిగా ఎవరుంటారు? రాష్ట్రపతి ఉంటారు. ఈ సీక్వెన్స్ మీరు ఎప్పుడు ఐడియా ఉంచుకోవాలి. దేశాధిపతిగా ఎవరుంటారు? రాష్ట్రపతి. దేశ పరిపాలన మొత్తం కార్యనిర్వహణ మొత్తం ఎవరి ద్వారా జరగాలి? రాష్ట్రపతి ద్వారా. మరి రాష్ట్రపతి ఎలా నిర్వహించవచ్చును? స్వయంగా కానీ ఇతరుల సహకారంగా. ఎవరు ఇతరులు అని అంటే దేశ పరిపాలనలో రాష్ట్రపతికి సలహాలు సహాయాన్ని అందివ్వటానికి ప్రధానమంత్రి అధ్యక్షన ఉండే మంత్రిమండలి. ఈ మంత్రిమండలి ఇచ్చిన సలహాలను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలా అని ప్రశ్నిస్తే మొదటిసారి కాకపోయినా రెండోసారినే తప్పనిసరిగా పాటించాలి. అలా ఇచ్చిన సలహాలని ఏ న్యాయస్థానం ముందు కూడా ప్రశ్నించటానికి అవకాశం లేదు. అంటే అది న్యాయ సమీక్ష పరిధి కిందికి రాదు. న్యాయ సమీక్ష పరిధి కిందికి రాదు ఒకటి. రెండో విషయం ఏంటంటే నేను ముందే చెప్పాను, అది న్యాయ సమీక్ష పరిధి కిందికి రాదు. అట్ ది సేమ్ టైం అది సమాచార హక్కు చట్ట పరిధి కింది కూడా రాదు. ఇది 74వ అధికరణలో పేర్కొనబడినటువంటి అంశాలు. ఇక్కడ మీకు 42వ సవరణ 44వ సవరణ ద్వారా వచ్చినటువంటి మార్పులను కూడా మీరు దృష్టి ఉంచుకోవాలి. 44వ సవరణ ద్వారా వచ్చిన మార్పులు. మనం భారత రాజ్యాంగం గురించి చర్చించేటప్పుడు నేను మీకు పదే పదే చెప్పేటటువంటి అంశం ఏంటంటే ఒరిజినల్ రాజ్యాంగంలో అంటే భారత రాజ్యాంగంలో 1950లో అమలులోకి వచ్చిన భారత రాజ్యాంగంలో ఉన్న అధికరణలు అంశాల గురించి మనం చెప్పుకుంటున్నాం. ఎట్ ది సేమ్ టైం కాలక్రమంలో పరిపాలన నిర్వహణలో వచ్చిన అనేక రకాలైనటువంటి మార్పులను కూడా మనం ఖచ్చితంగా దృష్టి ఉంచుకోవాలి. దాంట్లో భాగంగానే 42, 44 రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాష్ట్రపతి యొక్క ప్రాధాన్యతని మరింత తగ్గించటానికి ఇది తోడ్పడిందని కూడా చెప్పవచ్చును. దీని తర్వాత